ప్రేమలో ఫెయిల్ అయ్యి పిచ్చివాళ్లుగా మారి రోడ్లపైన తిరిగే వాళ్లను మనం చూస్తూ ఉంటాం. ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య చేసుకున్నారు అనే వార్తలు వింటూ ఉంటాం. ఈ ప్రేమ వలన ఎన్నో గొడవలు, వివాదాలు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు చాలా మంది యువకులు ప్రేమ అనే వలయంలో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు? తమ తల్లిదండ్రులకి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అతి సున్నితంగా ఉండే యువకుల మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్న ఈ ప్రేమ వెనకాల జరుగుతున్న అసలు సైకలాజికల్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో ఈ అంశం పైన రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తల అభిప్రాయాలను తెలుసుకుందాం. ప్రేమలో పడ్డ వ్యక్తి యొక్క మెదడులో జరిగే సంఘర్షణలు సైకలాజికల్ అండ్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ లో చూద్దాం. సాధారణంగా మనిషిలో కలిగే ప్రతి ఫీలింగ్ కి మూలం వారి మెదడులో రిలీజ్ అయ్యే హార్మోన్లు. చుట్టూ జరుగుతున్న మనుషుల కదలికలకు కనెక్ట్ అవ్వడం, వాటి తాలూకా రసాయనాలు మెదడులో రిలీజ్ అవ్వడం బట్టి స్పందించడం, అంటే నవ్వడం, ఏడవడం, ఆకర్షణ కలగడం, అమితానందానికి గురి అవ్వడం వంటి ఫీలింగ్స్ ఏర్పడతాయి. టీనేజ్ ప్రారంభంలో, అంటే సుమారు 11 నుంచి 19 ఏళ్ల మధ్య యువకుల మెదడులో అనేక ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. వీటిలో శారీరక, మానసిక భావోద్వేగాలు మరియు న్యూరోకెమికల్ మార్పులు ఉంటాయి. ప్రధానంగా యుక్త వయసులో వారు ప్రేమగా భావించే ఆకర్షణ వల్ల తాము ఇష్టపడే వ్యక్తిని చూస్తున్నప్పుడు, వారి గురించి ఆలోచిస్తున్నప్పుడు వారి మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. ఈ మూడింటి ప్రభావము వారిపై ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక ప్రేమికుడు 1000 ఆలోచనలు ఒక్క రోజులో చేస్తాడు అని అనుకుంటే అందులో దాదాపు 90% ఆలోచనలు తాను ఇష్టపడే వ్యక్తిని జోడిస్తూ తమ ప్రతి ఆలోచనను వారితో కలిపేస్తూ ఆలోచిస్తాడు. ఇది ఆకర్షణలో మొదటి మెట్టు. మనము దేని వలన తృప్తిని, ప్రశాంతతను తరచుగా పొందుతూ ఉంటామో మన మెదడు పదే పదే ఆ తృప్తే కావాలని కోరుకుంటుంది. ప్రతిరోజు మీకు ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉందనుకోండి. ఒక్కరోజు టీ తాగడం లేట్ అయితే మెదడు పదే పదే టీ కావాలి అని ఏదో కోల్పోయిన భావనను మనకి సంకేతాలుగా పంపిస్తూ ఉంటుంది. అంటే మీరు మెదడుకు అలవాటు చేసిన ఆ ప్రక్రియ వల్ల మీకు కొద్దిపాటి ప్రశాంతత మరియు తృప్తి కలుగుతున్నాయి అన్నమాట. అలాగే ప్రతిరోజు మద్యం తాగే వారిలో కూడా మనం ఈ ప్రక్రియని గమనించవచ్చు. వారికి తృప్తిని కలిగించే రసాయనాలు ప్రతిరోజు మద్యం త్రాగడం వల్ల మాత్రమే పొందడం, దానిని అలవాటుగా మార్చుకోవడం వల్ల దాన్ని అంత త్వరగా మానలేరు. ఇదే విధంగా యువకుల్లో కూడా తమకు నచ్చిన వ్యక్తికి సంబంధించిన ఏ విషయం గురించి ఆలోచించినా, వాళ్లను కలిసినా ఇదే రకమైన తృప్తి, ఇంతకు ఎన్నో రెట్లు ప్రశాంతత వారి మెదడుకు కలుగుతూ ఉంటుంది. టీ లేదా మద్యము రోజులో ఒక్కసారి మాత్రమే కొందరు అలవాటు చేసుకుని ఉండవచ్చు. కానీ ప్రేమలో పడ్డ వ్యక్తి ఒక్క రోజులో కొన్ని 100 సార్లు తృప్తినిచ్చే ఈ ప్రక్రియని చేస్తూనే ఉంటాడు. అందుకే ప్రతి ఆలోచన వారిని ఊహల్లో తేలిపోయేలా చేస్తుంది. అలా వాళ్ళు నచ్చిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ బలంగా వారి రూపాన్ని, జ్ఞాపకాలను, ప్రవర్తనను తమ మనస్సుల్లో ముద్రించుకొని వారికి బానిసలైపోతారు. క్షణం కూడా వారి గురించి ఆలోచించకుండా ఉండలేని స్థితికి వారి మెదడుని అడిక్ట్ చేస్తారు. గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకోవడం, క్షణం తీరిక లేకుండా చాటింగ్ చేసుకోవడం, వీలైనప్పుడల్లా కలవడం, ఇవన్నీ ఈ అడిక్షన్లో భాగమే. ఈ ప్రక్రియని కాసేపు ప్రేమ అనే పేరుతో పిలుద్దాం. స్టాన్లీ హాల్, హెలెన్ ఫిషర్, లారెన్స్ స్టెయిన్బర్గ్, బి. బ్రాడ్ఫోర్డ్ బ్రౌన్ అనే ప్రముఖ మనోవైజ్ఞానికులు యువకుల సైకాలజీ మీద చేసిన పరిశోధనల సారాంశం ఏంటంటే, ఈ ప్రేమ వలన మెదడులో 3 ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. మొదటిది ఆకర్షణ. ఈ దశలో డోపమైన్ మరియు సెరోటోనిన్ అనే రసాయనాల ఉత్పత్తి స్థాయి పెరుగుతాయి. దీని కారణంగా నచ్చిన వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించడం, అతి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరుగుతాయి. రెండవది రిలేషన్. ఆక్సిటోసిన్ అనే రసాయనము ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల నచ్చిన వ్యక్తితో రిలేషన్లో దగ్గరైనట్లుగా, అధికారము, హక్కు వచ్చినట్లుగా భ్రమలకు గురి అవుతూ ఉంటారు. మూడవది కమిట్మెంట్. మెదడులో వాసోప్రెసిన్ అనే రసాయనం ఉత్పత్తి అవ్వడం. జీవితం పట్ల బాధ్యత, తల్లిదండ్రుల పట్ల గౌరవము, మానసిక పరిపక్వత చెందిన ప్రేమికుల్లో మాత్రమే ఈ రసాయనం ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా చాలా మంది యువకులు ఈ కేటగిరీలో ఉండరు. కాబట్టే మెంటల్ బ్యాలెన్స్ తప్పుతారు. తద్వారా అన్ని సమస్యలు క్రియేట్ అవుతున్నాయి.
ప్రేమలో పడ్డ వ్యక్తి మెదడు పనితీరు, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసైన వారి మెదడు పనితీరు ఒకే విధంగా ఉండడం గమనించారు. బ్రెయిన్ స్కానింగ్ రీసెర్చర్ ద్వారా మామూలు స్థితిలో కన్నా ప్రేమికుల మెదడు ఉత్తేజితంగా ఎక్కువ యాక్టివ్గా ఉండడం గమనించారు. నెదర్లాండ్స్లో జరిగిన ఒక పరిశోధన ప్రకారం ప్రేమలో ఉన్నప్పుడు వారి మెదడు దాదాపు 12 వివిధ రకాల హార్మోన్లను విడుదల చేస్తుందట. ఇక ఈ విషయంలో ప్రముఖంగా ప్రోత్సహించే సోషల్ మీడియా యొక్క ప్రభావము యువతపై ఎలా ఉందో ఒక్కసారి చూసినట్లయితే ఏ యాప్ ఓపెన్ చేసినా అదే రోత. బాగుపడడానికి 10% ఛాన్స్ ఉంటే 90% చెడిపోవడానికి ఛాన్స్ ఉంది. యువకుల్లో సోషల్ మీడియాని సరిగ్గా ఉపయోగించుకొని కావలసిన సమాచారాన్ని తీసుకొని అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రుల విలువ తెలుసు, సమయం విలువ తెలుసు, జీవితం యొక్క విలువ తెలుసు. కాబట్టి కళ్ళకి ఎన్ని కనబడుతున్నా ఒక పర్ఫెక్ట్ క్లారిటీతో ఉంటారు. ఎటువైపు వెళ్ళాలి అనే ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళతారు. ఇలా జీవితం పైన సరిగ్గా అవగాహన లేకపోవడం, సరైన క్రమశిక్షణని ఎవరూ చెప్పకపోవడం, సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే విషయాల ప్రభావం వల్ల చాలా మంది యువకులు తమ జీవితాలను గందరగోళంలో పడేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రేమలో పడ్డ వ్యక్తి మెదడులో జరిగే ప్రక్రియలు చూశాం. ఇటువంటి మానసిక పరిస్థితుల మధ్య తేలిపోయే ప్రేమికుల ప్రేమ విఫలమైతే ఎటువంటి తీవ్ర పరిణామాలు వారిలో జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. తమ ప్రేమ విఫలమైన క్షణం నుండి ఆ వ్యక్తి యొక్క మెదడు తాను ఇష్టపడే వ్యక్తి దూరం అవుతోందనే విషయాన్ని అస్సలు నమ్మదు. అప్పటి తృప్తిని ఏకధాటిగా కలిగించిన రసాయనాలు అదుపు తప్పుతాయి. డోపమైన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి పూర్తిగా నిరాశ, డిప్రెషన్, అంతా శూన్యమనే భావనలు ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఆ వ్యక్తి మానసికంగా చాలా కృంగిపోతాడు. ఒంటరిగా మిగిలిపోయిన భావనలు కలుగుతాయి. ఎంతలా ఊహల్లో తేలి పైకి ఎగబాకాడో అంతలా శూన్యంలోకి నెట్టివేయబడతాడు. ఇటువంటి సమయంలో వాస్తవాలను వివరించి తోడుగా ఉండే స్నేహితులు, తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళు ఆ అంధకారంలో పిచ్చివాళ్లు కావచ్చు, లేదా ఆత్మహత్యకు పాల్పడవచ్చు. ఇంకా మనం నేడు వార్తల్లో చూస్తున్న పరిణామాల్లో ఏవైనా జరగవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తవానికొస్తే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల ప్రేమకే తమ ప్రాణం తీసుకునేంత తెగింపే ఉంటే తల్లిదండ్రుల కోసం ఇంకెంత తెగింపు ఉండాలి. తమ పిల్లల ప్రతి అడుగులో 100 ఏళ్ల గొప్ప భవిష్యత్తును ఊహించుకుని లోపల మురిసిపోయే అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ శిక్ష అనుభవించాలి. తమ పిల్లలకి ఇంతే స్వేచ్ఛనివ్వాలి, గుప్పిట్లోనే పట్టి ఉంచాలి అని వాళ్ళు అనుకోవడం లేదు కదా. జరుగుతున్న ఈ తీవ్ర పరిణామాలకు కారణం తమ పిల్లలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి నమ్మకంతో వదిలేసి బాధ్యతలను, హద్దులను గట్టిగా చెప్పని తల్లిదండ్రులదా? లేదా యువకుల్లో జరిగే సహజమైన మార్పులు ప్రోత్సహించే చుట్టూ ఉన్న పరిస్థితులు, బాధ్యతల పట్ల సరైన అవగాహన లేని యువకులదా? ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.